నమస్కారం, టీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఓఎన్జీసీ పైపులెళ్లే గ్రామాల అభివృద్ధికి సహకరిస్తాం. భీమవరంలో భరోసా ఇచ్చిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. ఈ నెల 24 నుంచి ఆరంభం కానున్న ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు. భీమవరంలో ప్రకటించిన జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రవీణ్ ఆదిత్య. తొలి ముఖ్యమంత్రి టంగుటూరికి ఘన నివాళులు అర్పించిన తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు. తణుకు మహిళా గ్రంథాలయంలో కొనసాగుతున్న వేసవి విజ్ఞాన తరగతులు. జూన్ 4న జరిగే కౌంటింగ్ ప్రక్రియలో ఖచ్చితంగా నిబంధనలు పాటించాలి. రాజమండ్రిలో స్పష్టం చేసిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవీలత. రాజూరులో జనసేన గెలుపు ఖాయం, ధీమా వ్యక్తం చేసిన ఈ పార్టీ అభ్యర్థి వరప్రసాద్. మామిడికుదురు మండలం లూటుకూరు గ్రామ దేవతను దర్శించి పూజలు చేసిన అమలాపురం లోక్సభ దేశం అభ్యర్థి హరీష్ మాథూర్. వెంట ఉన్న స్థానిక ప్రజలు. ద్వారకా తిరుమలలో అంగరంగ వైభవంగా కొనసాగుతున్న వైశాఖ మాస బ్రహ్మోత్సవాలు. సూర్యప్రభ వాహనంపై ఊరేగిన స్వామి అమ్మవార్లు. ఇసుక అక్రమ రవాణాదారులపై నమోదు చేయనున్న క్రిమినల్ కేసులు. హెచ్చరించిన ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్. ఓఎన్జీసీ పైపు లైన్లు వెళ్లే గ్రామాల అభివృద్ధికి సహకారం అందిస్తామని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరం కలెక్టరేట్ లో సీతారాంపురం సౌత్, ఎర్రంశెట్టివారిపాలెం, రుస్తుంబాదక్ గ్రామాల రైతులు, ఓఎన్జీసీ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అందరూ అభివృద్ధికి సహకరించాలని, అవగాహన లేకుండా ప్రాజెక్టును అడ్డుకోవడం సరికాదని ఆయన హితవు పలికారు. పైపు లైన్లు వెళ్తున్న మార్గంలో రోడ్డుకి ఆనుకుని ఉన్న భూములను సర్వే చేయించి వాస్తవ హక్కుదారులను గుర్తించి ఎంత మేర న్యాయం చేయగలుగుతామో ఓఎన్జీసీ అధికారులతో సమీక్షిస్తామన్నారు. 3.5 మీటర్ల వెడల్పు మార్గంలోనే సుమారు 3.20 కిలోమీటర్ల మేర పైపు లైన్లను వేయడం జరుగుతుందన్నారు. పైప్ లైన్ వెళ్లే మార్గం ప్రభుత్వ భూమిగా గుర్తించడం జరిగిందన్నారు. ఓఎన్జీసీ పైప్ లైన్లు వెళ్లే 3 గ్రామాలకు ఒక్కొక్క గ్రామానికి 15 లక్షల రూపాయల చొప్పున 45 లక్షల రూపాయలు గ్రామాల అభివృద్ధికి నిధులను ఓఎన్జీసీ ద్వారా మంజూరు చేయడం జరుగుతుందన్నారు. అలాగే సమావేశంలో పలువురు గ్రామస్తులు అడిగిన ప్రశ్నలకు జిల్లా కలెక్టర్ సందేహాలను నివృత్తి చేయడం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ సివి ప్రవీణ్ ఆదిత్య, జిల్లా రెవెన్యూ అధికారి జె ఉదయ్ భాస్కర్, ఓఎన్జీసీ అధికారులు పాల్గొన్నారు. ఈ నెల 24వ తేదీ నుండి వచ్చే నెల 1 వరకు ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయని జిల్లా జాయింట్ కలెక్టర్ సివి ప్రవీణ్ ఆదిత్య తెలిపారు. సోమవారం భీమవరంలో ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో సమీక్షించి అనంతరం మాట్లాడారు. ఇంటర్ మొదటి సంవత్సరం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ఇంటర్ రెండవ సంవత్సరం మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాల నుండి సాయంత్రం 5 గంటల 30 నిమిషాల వరకు జరుగుతాయన్నారు. జిల్లాలో 25 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని, వీటిలో మొదటి, రెండవ సంవత్సరానికి సంబంధించిన మొత్తం 10,946 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నారని వెల్లడించారు. పరీక్షల్లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తినా కేజీఆర్ఎల్ కాలేజీలో కమాండ్ కంట్రోల్ రూమ్ పి జయరాం నెంబర్ 9059583683 ఏర్పాటు చేశామని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి జె ఉదయ్ భాస్కర్ రావు, ఇంటర్మీడియట్ ఆర్ఐఓ, జిల్లా పరీక్షల కమిటీ కన్వీనర్ కె చంద్రశేఖర్ బాబు, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి ఏ నాగేశ్వరరావు, జిల్లా విద్యాశాఖ అధికారి ఆర్ వెంకటరమణలు పాల్గొన్నారు. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు, ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతిని తణుకు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించి నివాళులర్పించారు. ఇందులో భాగంగా హౌసింగ్ బోర్డు కాలనీలోని వైఎస్ఆర్ పార్క్ లో ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి అందించిన సేవలను కీర్తిస్తూ నినాదాలిచ్చారు. ఈ సందర్భంగా పార్టీ పట్టణ అధ్యక్షులు కలగర వెంకటకృష్ణ మాట్లాడుతూ టంగుటూరి ప్రకాశం పంతులు అందించిన సేవలను వివరించారు. ముఖ్యంగా బ్రిటిష్ అక్రమాలను ధైర్యంగా ఎదిరించి స్వరాజ్యం నా జన్మ హక్కని చాటి చెప్పినట్లు వివరించారు. స్వాతంత్ర సమరయోధులు, ఉమ్మడి మధ్యరాష్ట్ర రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి
టంగుటూరి ప్రకాశం పంతులు గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆయనకి ఘనమైన నివాళులు తెలుగుదేశం పార్టీ అర్పించడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఆయన స్వాతంత్ర సమరయోధుడిగా, గాంధీ గారి అనుచరుడిగా, ఆయనకి స్వాతంత్రానికి సంబంధించి ఆయన పాటించిన నియమాలు కానీ, ఆయన సందర్భంగా స్వాతంత్ర సమరయోధుడిగా ఆయన పాటించిన విధులు కానీ అన్నీ కూడా చాలా బాగా ఆయన చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన ఏంటంటే పేదల, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి గురించి ఆయన సమాజ సేవ చాలా ఎక్కువ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన తణుకులో కానీ, రాజమండ్రిలో కానీ ఆయన కూడా ప్లేటర్గా ప్రాక్టీస్ చేసి తణుకు కోర్టు కూడా రావడం జరిగింది. ఈ సందర్భంగా టంగుటూరి ప్రకాశం పంతులు గారిని తలుచుకుంటూ ఆయన ముఖ్యమంత్రిగా దిగిపోయే నాటికి ఆయనకి సొంతంగా ఉండడానికి ఇల్లు కూడా లేనటువంటి పరిస్థితిలో, ఎందుకంటే అంత నిరాడంబరత, ఆయన అంత సేవాభావం ఉన్న వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే టంగుటూరి ప్రకాశం పంతులు గారు. ఆయన స్మరించుకుంటూ ఆయన ఆశయాలను మేము కొనసాగిస్తూ తెలుగుదేశం పార్టీ తప్పకుండా ఆయన ఆశయాలను పాటిస్తూ ముందుకెళ్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి ఒమ్మి రాంబాబు, మాజీ కౌన్సిలర్ మల్లిన్ రాధాకృష్ణ, నాయకులు డి ప్రభాకర్ రావు, సిహెచ్ సూరిబాబు, ఎం తాత శ్రీనివాస్, చుండూరి శేషాద్రి శాస్త్రి, నాగేళ్ల శ్రీనివాస్, యువటూరి మల్లికార్జునరావులు పాల్గొన్నారు. తణుకు మహిళా శాఖ గ్రంథాలయంలో బాలబాలికలకు నిర్వహిస్తున్న వేసవి విజ్ఞాన కార్యక్రమాలు సోమవారం కూడా కొనసాగాయి. ఇందులో భాగంగా పిల్లల చేత పత్రికలను, గ్రంథాలను చదివించి గ్రంథాలయాల వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. ఈ మేరకు గ్రంథాలయాధికారి శీతల ప్రవీణ మాట్లాడుతూ స్కూల్ తెరిచే వరకు వచ్చి పరిజ్ఞానాన్ని పెంచుకోవాలని పిల్లలకు ఆమె బోధించారు. నేను చెప్తాను. తణుకు సజ్జాపురంలోని మహిళా గ్రంథాలయం నందు వేసవి శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామండి. 15వ తారీఖు నుంచి ఈ కార్యక్రమం జరుగుతుంది. వేసవి సెలవుల్లో పిల్లలు పుస్తక పఠనము, అలాగే వారికి ఉన్న సమయాన్ని సద్వినియోగపరుచుకునేందుకు ప్రభుత్వం వారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గ్రంథాలయంలో వారికి బాల సాహిత్యము, కథల పుస్తకాలు, అలానే గ్రామరు, మ్యాథ్స్కి సంబంధించినవి, అలా అన్ని రకాల బుక్స్ అందుబాటులో ఉన్నాయి. వాళ్ళు వచ్చి టైంని సద్వినియోగం చేసుకొని, అలానే లైబ్రరీలో కూడా గేమ్స్ అవి కండక్ట్ చేస్తాము. స్టోరీ టెల్లింగు, స్టోరీ రీడింగ్, బుక్ రివ్యూసు, ఇట్లా ఎస్సే రైటింగ్ కాంపిటీషన్స్, డ్రాయింగ్ కాంపిటీషన్స్, ఇట్లా అన్నీ కండక్ట్ చేస్తున్నామండి. క్విజ్ ప్రోగ్రామ్స్ అవి కూడా జరుగుతాయి. కాబట్టి ఎక్కువ మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు తల్లిదండ్రులు కూడా సహకారం అందించి హై స్కూల్ విద్యార్థులు పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరినీ గ్రంథాలయానికి వాళ్ళు వచ్చేలాగా తల్లిదండ్రులు కూడా ఆసక్తి చూపించి వారి పిల్లల్ని లైబ్రరీకి పంపించాలని విజ్ఞప్తి చేస్తున్నామండి. ఎరగవరం మండలం తూర్పు విపారు గ్రామానికి చెందిన వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అలివేలు మంగ పద్మావతి సహిత వెంకటేశ్వర స్వామి త్రిదిన దీక్ష కళ్యాణ మహోత్సవం ఆదివారం రాత్రి అత్యంత వైభవంగా జరిగింది. దొండమూడి సత్యనారాయణ, దుర్గారాణి దంపతులు పీటలపై కూర్చొని స్వామివారి కళ్యాణాన్ని శాస్త్రయుక్తంగా నిర్వహించారు. గ్రామ మాజీ సర్పంచ్, ఆలయ కమిటీ అధ్యక్షులు ఆకేటి నరసింహారావు అధ్యక్షతన జరిగిన ఈ ఆధ్యాత్మిక సేవా కార్యక్రమంలో కమిటీ సభ్యులు ముత్యాల బాబ్జీ, చిక్కాల శ్రీను, ఆకేటి రాంబాబులు పాల్గొన్నారు. ఉండి నియోజకవర్గ పరిధిలో మండల కేంద్రమైన కాళ్ల గ్రామంలో వేంచేసి ఉన్న గ్రామ దేవతలు శ్రీ మహంకాళమ్మ, శ్రీ వెంకమ్మ అమ్మవార్ల జాతర మహోత్సవాలు ముగింపు సందర్భంగా ఆలయం వద్ద సోమవారం అఖండ అన్న సమారాధన నిర్వహించారు. తొలుత పలు రకాల పిండి వంటలతో అమ్మవార్లకు నైవేద్యం సమర్పించిన అనంతరం భక్తులకు ప్రసాదం అందించారు. అమ్మవార్ల జాతర సందర్భంగా ప్రతి ఏటా అన్న సమారాధన నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
దాతలు భక్తుల సహకారంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంకు చుట్టుపక్కల గ్రామాల నుంచి వేలాది మంది భక్తులు అన్న సమారాధనలో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఉండి మాజీ ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివరామరాజు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొని అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. గ్రామ దేవతల ఆశీస్సులు ఈ ప్రాంతవాసులపై ఉండాలని వేడుకున్నట్లు చెప్పారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లను గ్రామ పెద్దలు, జాతర కమిటీ సభ్యులు పర్యవేక్షించారు. శ్రీ మాంకాలమ్మ వెంకమ్మ జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈరోజు అన్న సమారాధన కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ అన్న సమారాధన ప్రసాద కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొని ప్రసాదాలని స్వీకరిస్తున్నారు. ఈ కాళ్ళగ్రామంలో ఈ గ్రామ దేవతల జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటుంది. ఈ ప్రాంతంలోని మాంకాలమ్మ వెంకమ్మ జాతరకి భక్తులందరూ కూడా వేలాదిగా తరలి వస్తారు. ఈ సంవత్సరం కూడా జాతర మహోత్సవంలో ఎంతో ఇతర రాష్ట్రాల నుంచి, విదేశాల నుంచి కూడా ఈ సంవత్సరం వచ్చారు. ప్రతి ఆడపడుచు కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకొని ఏదైతే మొక్కుబడులు తీర్చుకోవటం సాంప్రదాయం. మన ప్రాంతంలో మనకి గ్రామ దేవతలు వెల్లవెల్పులుగా ఉండి మనకి చల్లని దీవెనలు ఇస్తూ ఈరోజు కూడా వేలాది మంది అన్నప్రసాదాన్ని స్వీకరిస్తూ. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.